గ్రామోదయ్ సే ఉదయ్ భారత్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించింది. ఎల్పీజీ నగదు బదిలీ. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎల్పీజీ నగదు బదిలీ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 31 కోట్ల మంది లబ్ధిదారులకు 61,822 కోట్ల నగదును వారి ఖాతాల్లో జమ చేయటం జరిగింది. గ్రామీణ సడక్ యోజన. గ్రామీణ భారతంలోని రోడ్ల నిర్మాణానికి ఉద్దేశించిన పథకం ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 72,835 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం. ప్రధానమంత్రి ఉజ్వల యోజన. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన మహిళలకు ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్లను కల్పించడానికి పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన పథకం ప్రధానమంత్రి ఉజ్వల యోజన. పథకంలో భాగంగా కొత్తగా 3.7 కోట్ల గ్యాస్ కనెక్షన్లు కేటాయింపు. కౌశల్ వికాస్ యోజన పథకం. యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా 19,68,352 మంది యువకులకు నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వటం జరిగింది. అంత్యోదయ యోజన పథకం. అంత్యోదయ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 25, 2014న ప్రారంభించింది. దీనికోసం 500 కోట్లు కేటాయించింది. డిజిటల్ ఇండియా. దేశ పౌరులందరికీ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ రంగాల్లోని విప్లవాన్ని ప్రజలకు చేరవేయటం దీని ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వ పాలనను డిజిటల్ ఇన్ఫ్రా ద్వారా ప్రజలకు వినియోగించుకునే వెసులుబాటు కల్పించడం డిజిటల్ ఇండియా ప్రాజెక్టు లక్ష్యం. బ్రాడ్బ్యాండ్ హైవేస్ అభివృద్ధి, అందరికీ మొబైల్ కనెక్టివిటీ అందుబాటులోనికి తేవటం, పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ ప్రోగ్రాం, టెక్నాలజీని వినియోగించి పాలనా రంగాన్ని ప్రక్షాళన చేయటం, సమాచారాన్ని, సర్కారు సర్వీసులను టెక్నాలజీ ద్వారా ప్రజలకు అందుబాటులోనికి తేవటం కూడా ఇందులో భాగమే. రాష్ట్రీయ ఆవిష్కరణ అభియాన్. దేశంలో విద్యాభివృద్ధికి కేంద్ర సర్కారు 2 కొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది. పడే భారత్, బడే భారత్, రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ పేర్లతో వీటిని తీసుకువచ్చింది. సర్వశిక్ష అభియాన్ పథకం కింద ఇవి అమలవుతున్నాయి. 6 నుంచి 16 ఏండ్ల విద్యార్థులందరికీ సక్రమంగా చదవటం, రాయటం నేర్పించడం పడే భారత్, బడే భారత్ పథకం లక్ష్యం. రాష్ట్రీయ గోకుల్ మిషన్. దేశవాళీ గో సంతతి పరిరక్షణ, వృద్ధి, పాడి పరిశ్రమ అభివృద్ధిని రక్షించే పథకమిది. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ జీవన్ ప్రమాణ్. ప్రభుత్వ రంగ రిటైర్డ్ ఉద్యోగులకు సజీవ ధృవీకరణ పత్రాల ప్రత్యక్ష సమర్పణ సమస్యకు స్వస్తి చెప్పేందుకు ఉద్దేశించిన పథకం. బాల్ స్వచ్ఛతా మిషన్. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా దేశమంతటా పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, పారిశుద్ధ్యం మెరుగుపరచటం. హృదయ్ జాతీయ వారసత్వ నగరాల సత్వరాభివృద్ధి యోజన. ఆంధ్రప్రదేశ్లో అమరావతి, తెలంగాణలో వరంగల్ సహా దేశంలోని 12 నగరాల్లో వారసత్వ సంపద పరిరక్షణ, అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన పథకం. స్టాండప్ ఇండియా. వెనుకబడిన వర్గాలను, ప్రత్యేకించి దళితులు, గిరిజనులు, మహిళలను ప్రోత్సహించేందుకు చేపట్టిన కార్యక్రమం స్టాండప్ ఇండియా. ఈ పథకం కింద ఇప్పటికే 500 కోట్లు కేటాయించడం జరిగింది. స్టార్టప్ ఇండియా.
దేశంలో తాను కోరుకున్న మార్పుల కోసం ప్రధాని స్టార్టప్ ఇండియా ద్వారా యువ ఎంటర్‌ప్రెన్యూర్లను తన సైనికులుగా ఎంచుకున్నారు. ఆ నినాదం మహిమ వల్ల ఇప్పటికే దేశంలో 10,000 స్టార్టప్ కంపెనీలు వచ్చాయి. ఇవి 2020 నాటికి దాదాపు 1 లక్ష దాటవచ్చని అంచనా. స్మార్ట్ సిటీ ప్రోగ్రాం రానున్న 5 ఏళ్లలో దేశంలో నగరాల అభివృద్ధికి ఉద్దేశించిన పథకమిది. ఇప్పటికే ఈ దిశగా దేశంలో 100కు పైగా నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.